జై హింద్ ఫ్రెండ్స్, మేము ఒక ఎయిర్ ఫోర్స్ నుండి ఒక షార్ట్ రిలీజ్ చేసుకున్నాము. ఇన్స్టాగ్రామ్ లో అది అప్లోడ్ చేయడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ ఇంటెక్ 26 సంబంధించింది. దీని వల్ల చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. వాళ్ళ డౌట్స్ నేను ఈ రోజు క్లారిఫై చేస్తా. మేము నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాము, నేను వొకేషనల్ చేశాను కోర్స్, నేను డిప్లొమా చేశాను. చాలా 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 మంది అడుగుతున్నారు. అండ్ ఏజ్ గురించి మరి అడుగుతున్నారు. ఈ రోజు మొత్తం తెలుసుకుందాము. ఇంకో సిస్టర్ వచ్చేసి, బ్రదర్ నేను సిలబస్ గురించి ఒక ఫుల్ వీడియో చేయండి అనండి. అది వచ్చేసి టుమారో కానీ ఇవాళ కానీ చేద్దాం, అది అప్లోడ్ చేస్తాం. అది సిలబస్, తర్వాత స్ట్రాటజీ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. ఎయిర్ ఫోర్స్ ఇంటేక్ 26-1 అంటే 26 ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ 26 ఇంటేక్ ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, జనవరిలో రిలీజ్ అవుతుంది, జనవరి 7 నుండి 27 వరకు. ఆ ఏదో నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ ఫేజ్ 1 కానివ్వండి, తర్వాత ఫేజ్ 2, తర్వాత ఫేజ్ 3, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇది ప్రాసెస్ వచ్చేసి 1 year దాదాపు 1 year దాకా ఉంటుంది. 8 months 10 months దాకా ఉంటుంది. ఉన్నప్పుడు అప్పుడు 25 అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏ బ్యాచ్ లో వాళ్ళు జాయిన్ అవుతారు? 26 బ్యాచ్ లో జాయిన్ అవుతారు. ఇంటెక్ 26, అందుకే 26 అనేది నోటిఫికేషన్ అనింది ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మాట్లాడుకుందాము. ఎయిర్ ఫోర్స్ ఇంటేక్ 26-1 కి ఎలిజిబిలిటీ డేట్ ఆఫ్ బర్త్ మాట్లాడుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జనవరి 2, 2005 టు జూలై 2008 వరకు ఉండాలి. అంటే ఫ్రెండ్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 జనవరి తర్వాత నుండి 2 జూలై 2008 దాకా మధ్యలో ఉన్నారో మీరు అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మీది జనవరి 3 ఉంది, యువర్ ఎలిజిబుల్. మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే జూలై 1 ఉంది, ఎలిజిబుల్. జూలై 2 ఉంది, ఎలిజిబుల్. బట్ జూలై 3 ఉంటే ఎలిజిబుల్ కాదు. దీనికి ఎయిర్ ఫోర్స్ ఇంటెక్ 2026-1 కి. తర్వాత చాలా మందికి ఇక్కడ డౌట్ ఫ్రెండ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీది ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అవ్వాలి, అంటే +2 అనేది కంప్లీట్ అవ్వాలి. ఇంకోటి మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది, అది ఎయిర్ ఫోర్స్ లో X అండ్ Y అనే గ్రూప్స్ ఉంటాయి. X అండ్ Y, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినారో దేనిలో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ విత్ 50% అగ్రిగేట్ అనేది వాళ్ళు ఎలిజిబుల్ టు X గ్రూప్. అంటే ఎవరైతే ఎంపీసీ చేసింటారో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు X గ్రూప్ కి. దాంట్లో మళ్ళీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో 50% ఉండాలి. 2 సబ్జెక్ట్ లో కలిపి 50% ఉండాలి. ఎంత? ఇప్పుడు మ్యాథ్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపేసి 300 మార్క్స్ అండ్ ఫిజిక్స్ కలిపేసి 150 మార్క్స్. 450కి మీరు 50% ఎంత అండి? అంత రావాలి. తర్వాత ఇంగ్లీష్ లో 50% ఖచ్చితంగా ఉండాల్సింది. ఇంగ్లీష్ లో మరి 50% ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మీరు ఈ ఫామ్ కి ఫిల్అప్ చేసుకోవచ్చు. మిగతా టైంలో మీతో 49% ఉంది, 49 ఉన్నది, యూ కెన్ నావ్ ఎలిజిబుల్ టు దిస్ ఎగ్జామినేషన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెక్ 26. తర్వాత మీరు ఏ బ్రాంచ్ కి అప్లై చేయొచ్చు? X అనే గ్రూప్ కి అప్లై చేయొచ్చు. తర్వాత చూసుకుందాము. తర్వాత బ్రో నేను డిప్లొమా చేసినానన్నారు కొద్దిమంది. బ్రో నేను కొద్దిగా వొకేషనల్ కోర్స్ చేశాను అన్నారు. బట్ వీళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు. దేనికి? X గ్రూప్ కి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇది X గ్రూప్ కి అప్లై చేసే ఎవరు? డిప్లొమా వాళ్ళు అండ్ వొకేషనల్ కోర్స్ వాళ్ళు. వొకేషనల్ వచ్చేసి టెక్నికల్ గా రిలేటెడ్ ఉన్న వాళ్ళు X కి చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు చెప్తా చూడండి. 3 year డిప్లొమా చేసినారు. డిప్లొమాలో మళ్ళీ మీరు టోటల్ మీకు 5 సెమిస్టర్స్ జరుగుతాయి, 4 సెమిస్టర్స్ జరుగుతాయి. దాంట్లో మీకు మొత్తం పర్సంటేజ్ ఎంత ఉండాలి? 50% అనేది మీరు డిప్లొమాలో మెయింటైన్ చేయాలి. అండ్ వొకేషనల్ కోర్స్ వాళ్ళు మరి 50% అనేది వాళ్ళ పర్సంటేజ్ అనేది మెయింటైన్ చేయాలి దేంట్లో? వాళ్ళ రెస్పెక్టివ్ అకాడమిక్స్ లో. తర్వాత చాలా మంది డౌట్ అడిగినారు, బ్రో నేను నాన్ మ్యాథ్స్ కోర్స్ చేశాను, నేను సిఈసి చదువుతున్నాను, నేను ఎంఈసి చదువుతున్నాను, నేను ఎయిర్ ఫోర్స్ X కి Y అప్లై చేయొచ్చు అంటే, ఫ్రెండ్స్ మీరు వచ్చేసి నాన్ మ్యాథ్స్ చదువుతున్నారు అంటే మీరు కామర్స్ కానివ్వండి, ఆర్ట్స్ చదువుతున్నారు, లేకుంటే ఎకనామిక్స్ చదువుతున్నారు, వాళ్ళు వచ్చేసి Y గ్రూప్ కి ఎలిజిబుల్ అవుతారు. Y గ్రూప్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ Y కి ఎలిజిబుల్ అవుతారు. మీరు X గ్రూప్ అనేది రాయలేరు. ఎందుకంటే వీళ్ళకి వచ్చేసి వీళ్ళ క్వాలిఫికేషన్ మరి ఉంది. ఇది వీళ్ళు మొత్తం అంటే వీళ్ళున్న, ఇప్పుడు వాళ్ళు BA తీసుకున్నాడు, ఇది HEC తీసుకున్నాడు, వాడికి వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఉండాలో మొత్తం సబ్జెక్ట్ లో 50% ఉండాలి మొత్తం అకాడమిక్స్. అండ్ తర్వాత 50% అనేది ఇంగ్లీష్ లో కంపల్సరీ అగ్రిగేట్ 50% ఉంటేనే వాడు మరి ఎగ్జామ్ ఇస్తాడు. వీడు వచ్చేసి నాన్ మ్యాథ్స్ వాడు వచ్చేసి గ్రూప్
వైకి ఒకటే ఎలిజిబిలిటీ. బట్ ఎవరైతే ఎంపీసీ చేసి ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసి ఉంటారో వీళ్ళు వచ్చేసి ఎక్స్ అండ్ వై గ్రూప్ కి అంటే అప్లై చేస్తారు. అంటే బోత్ ఎక్స్ అండ్ వై కి ఎలిజిబిలిటీ ఎవరు? ఎంపీసీ చేసిన వాళ్ళు. మిగతా వాళ్ళు మాత్రం దేనికి ఎలిజిబిలిటీ లేదు. ఒక డౌట్ చాలా మంది వస్తుంది, బైపీసీ చేసిన వాళ్ళు మళ్ళీ ఎక్స్ అండ్ వై కి ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు అంటే లేదు. ఓన్లీ ఫిల్అప్ ది ఫామ్ క్యాండిడేట్స్ ఓన్లీ టు ఎంపీసీ స్టూడెంట్స్. బైపీసీ చేసిన వాళ్ళు మళ్ళీ కన్సిడర్ టు ది గ్రూప్ వై, వాళ్ళ మ్యాథ్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. మీరు ఎక్స్ అండ్ వై గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే, అంటే ఎక్స్ వై అండ్ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే ఖచ్చితంగా మీకు వచ్చేసి ఏది ఉండాలి? మ్యాథమెటిక్స్ అంటే ఉంటే ఎక్స్ అండ్ వై ఫిల్అప్ చేస్తారు. జై హింద్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లో వీడియోలో వచ్చేసి మనము ఏం మాట్లాడుకుందాం అంటే సిలబస్ గురించి మాట్లాడుకుందాం, ప్యాటర్న్ మాట్లాడుకుందాం. జై హింద్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.